హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డేస్ సీఈఓ పార్ట్ 9. ఇక కథలోకి వెళ్తే, అందరూ ఏమనుకుంటారని కాదు, నువ్వేంటో నాకు, నీకు, నీ మనస్సాక్షికి తెలిస్తే చాలు. అందరూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ నీ హెల్త్ని పాడు చేసుకోకు అని చెప్తాడు విశ్వ. అప్పుడు వర్ష ఆలోచించకుండా, ఎలా ఉంటా సార్, మీరు అనుకున్నట్లు ఇది చిన్న విషయం కాదు సార్, ఒక అమ్మాయి విషయం, అందులోనూ ఒక అమ్మాయి జీవితంపై పడిన ఒక మచ్చ సార్, అది అంత త్వరగా పోదు సార్ అని చెప్తూ, ఏ అమ్మాయి కూడా స్వేచ్ఛగా ఏ పని చేయలేదు సార్. ఎందుకంటే తనకు తన ఫ్యామిలీ సపోర్ట్, అలాగే సొసైటీ సపోర్ట్ రెండూ ఉండాలి సార్. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆ అమ్మాయి ఏది కూడా చేయలేదు సార్. ఎన్నో కలలు కని ఆ కలలని నిజం చేసుకోవాలని ఒక అమ్మాయి ఒక అడుగు ముందుకు వేద్దామనుకునే లోపే తన ఫ్యామిలీ, ఇవన్నీ నీకెందుకు, ఇంట్లో కూర్చొని వంట చేసుకో, ఇవన్నీ నీకు సెట్ అవ్వవు, ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళు అత్తారింటికి అని ముందుగా ఆ అమ్మాయిని, తన ఫ్యామిలీ, ఆ అమ్మాయి కలలన్నీ కూడా అణిచివేసేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి, లేదు నా వల్ల అవుతుంది అని ఇంట్లో ఎలాగోలా నచ్చజెప్పి తన కలలన్నీ నెరవేర్చుకోవాలని బయటకు వచ్చినప్పుడు, ఇక్కడ ఈ సొసైటీ ఆ అమ్మాయిని అడుగడుగున నీ వల్ల చేత కాదు, నువ్వు దేనికి పనికిరావు, నీ లైఫ్ ఇంతే, ఇక ఇదంతా వదిలేయ్ అని ఆ అమ్మాయిని మరింత లొంగదీస్తాయి. అలా కాకుండా అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి తనంతట తానుగా తన కాళ్ళపైన నిలబడి తనని తాను నిరూపించుకుంటున్నప్పుడు, ఇదిగో ఇలాంటి మాటలు వస్తాయి సార్. అలాంటప్పుడు ఆ అమ్మాయి తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలా నిలబడుతుంది సార్? ఏ అమ్మాయికి కూడా ఎక్కడ కూడా స్వేచ్ఛ అనేదే లేదు సార్. అటు స్కూల్స్లలో, కాలేజీలలో, ఇటు బస్ స్టాప్స్లలో, ఆఫీస్లలో, ఆఖరికి ఇంట్లో కూడా స్వేచ్ఛ అనేదే లేదు సార్ అని చెప్తుంది వర్ష. అప్పుడు విశ్వ వర్ష కళ్ళల్లోకి చూస్తూ, నాకు అర్థమవుతుంది వర్ష, కానీ అందరి అమ్మాయిల్లాగే నువ్వు కూడా నీ కలలకి అడ్డు వేయాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి, నీకెప్పటికీ తోడుగా నేనుంటాను అని చెప్తాడు విశ్వ. ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడికి నిఖిల్ వస్తూ ఉంటాడు. నిఖిల్ వస్తూ ఉండడంతో వీళ్ళిద్దరూ ఒకరి నుంచి ఒకరు దూరం జరిగి కూర్చుంటారు. ఇక నిఖిల్ వచ్చి కూర్చుంటూ, ఏంటి బ్రో, ఏదో మాట్లాడుకుంటున్నారు, దేని గురించి అని అడుగుతాడు. అప్పుడు వర్ష, ఏం లేదు నిఖిల్, విశ్వ సార్ నా హెల్త్ జాగ్రత్త, మంచి ఫుడ్ తీసుకో, టైంకి టాబ్లెట్స్ వేసుకోమని చెప్తున్నాడు అని అంటుంది వర్ష. అప్పుడు నిఖిల్, అవునా బ్రో, ఇంకొంచెం చెప్పండి బ్రో, నేను ఎంత చెప్పినా వినట్లేదు. అప్పుడు మార్నింగ్ నేను ఓన్లీ 2 ఇడ్లీసే తెచ్చాను, అందులో ఒక ఇడ్లీ మాత్రమే తినింది, అది కూడా నేను బతిమిలాడుతుంటే ఇంకొంచెం తినింది అని అంటూ కంప్లైంట్ చేసినట్టు విశ్వకు చెప్తాడు. అప్పుడు వర్ష, రే చాలేరా, స్కూల్లో టీచర్కి కంప్లైంట్ చేసినట్టుంది అని అంటుంది. అప్పుడు నిఖిల్, లేకపోతే ఏంటి వరు, మరి చిన్నపిల్లలా మారం చేస్తున్నావు, తినమంటే బుద్ధిగా 3 పూటలు తిని హాయిగా కూర్చో అని చెప్తాడు నిఖిల్. అప్పుడు వర్ష, సరే ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు సరిగ్గా టైంకి తింటా అని చెప్తుంది. ఇక అలా ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇక సాయంత్రం అయ్యేసరికి రూమ్కి మంజు కూడా వచ్చేస్తుంది. ఇక మంజు రాగానే వర్షను కొంచెం నైట్ కనిపెట్టుకొని ఉండమని చెప్పి, అలాగే వర్షకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పి, ముందుగా
నిఖిల్ వెళ్తాడు. ఇక కాసేపటికి విశ్వ కూడా ఇంటికి స్టార్ట్ అవ్వడానికి సిద్ధమవుతాడు. అలా విశ్వ వెళ్ళేటప్పుడు వర్షకు ఒక డీప్ హగ్ ఇచ్చి మిస్ యూ, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక విశ్వ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఇంటి లోపలికి వచ్చి కూర్చుంటారు. అప్పుడు మంజు వర్షతో, అవును వర్ష, నేను ఆఫీస్కి వెళ్ళాక నీ గురించి విశ్వ సార్ అడిగారు. అప్పుడు నేను నీకు జ్వరంగా ఉంది, ఒంట్లో బాలేదు, అందుకే నాకు లేట్ అయ్యింది, అలాగే తను రాదు అని చెప్పాను. అప్పుడు విశ్వ సార్ చాలా కంగారు పడిపోయారు వర్ష. ఇప్పటి వరకు నీ విషయంలో అంత కంగారు పడింది నేను ఎవరిని చూడలేను, ఆఖరికి నిఖిల్ని కూడా అని చెప్తుంది. అప్పుడు వర్ష విశ్వ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ గతంలోకి వెళ్తుంది. అలా గతంలో కాలేజీలో వర్ష ఎప్పుడు కూడా తను క్లాస్ ఫస్ట్ వస్తూ ఉండేది. అప్పుడు ఇంకొక 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అని తెలిసి ఎవరూ కూడా తనని డిస్టర్బ్ చేయకూడదని, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఒక చోట కూర్చొని చెవిలో హెయిర్ బడ్స్ పెట్టుకొని అలా బుక్ ముందట పెట్టుకొని ఆపకుండా చదివేస్తుంది. అలా అందరూ కూడా ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు. అప్పుడు అక్కడ అదే టైంకి వర్ష యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయిన రీతుని కొందరు మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు రీతు వారిలో ఒకరిని చెంపపై కొడుతుంది. అందువల్ల అందులో ఉన్న ఒకడు, ఏంటే బాగా ఎక్కువ చేస్తున్నావు, నన్నే కొడతావా, ఉండు ఇప్పుడే నీ పని చెప్తా అని చెప్పి రీతు ముందుకు వచ్చి తన చున్నీ లాగి పడేస్తాడు. అప్పుడు రీతు, రేయ్ మర్యాదగా నా చున్నీని ఇచ్చేయండి, లేకపోతే ఒక్కొక్కడికి ఉంటుంది నా చేతిలో బ్యాండ్ బాజా భారతే అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు, ఏంటే అంతుందా నీలో, రావే చూసుకుందాం అని అందులోంచి ఇద్దరు ముందుకు వెళ్తారు. అలా వచ్చిన వాళ్ళిద్దరిని చితక్కొట్టి కింద పడేస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళు అందరూ రౌండ్గా వచ్చి రీతుతో ఫైట్ చేస్తూ ఉంటారు. అలా ఒకడు వెనక నుంచి వచ్చి రీతుని ఎటు వెళ్ళనివ్వకుండా లాక్ చేస్తాడు. అప్పుడు అందులో ఉన్న మెయిన్ హెడ్ రీతు ముందుకు వచ్చి, ఏంటే ఇప్పటిదాకా తెగ రెచ్చిపోయావు, ఏది ఇప్పుడు చూపించు నీ ప్రతాపం అని చెప్పి రీతు మీదికి వస్తూ తన జుట్టుని పట్టుకొని, ఆడది ఎప్పుడు కూడా మగాడి కిందే ఉండాలి, నీలా ఎగిరి ఎగిరి పడే ఆడదాన్ని ఎలా అదుపులో పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి తనకు ముద్దు పెట్టాలని చూస్తాడు. అప్పుడు రీతు ఎంత ప్రయత్నించినా వాడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. అలా చుట్టుపక్కల అందరూ కూడా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. ఇక ముద్దు పెడతాడు అని అనుకునేలోపే అక్కడికి మన విశ్వ వస్తాడు. వచ్చి వాడిపై చెయ్యేసి, రేయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు ఆ గ్యాంగ్లోని మెయిన్ హెడ్ వెనుకకు తిరిగి, విశ్వ, ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది, మర్యాదగా వెనక్కి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు విశ్వ, ఏంట్రా నాకు సంబంధించిన విషయం కాదు, అసలు ఇది కాలేజ్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, ఈ ర్యాగింగ్ ఏంటి, అమ్మాయిలతో ఇలా అసభ్యకరంగా బిహేవ్ చేయడం ఏంటి అని అంటాడు. అప్పుడు ఆ మెయిన్ హెడ్, విశ్వ అనవసర విషయాలలో జోక్యం చేసుకోకు, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడు విశ్వ, నా సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు ఆ అమ్మాయిని వదిలే, లేకపోతే నువ్వు నా సంగతి చూడడం కాదు, నేనే నీ సంగతి చూడాల్సి వస్తుంది, కాబట్టి
బుద్ధిగా ఆ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయికి సారీ చెప్పు అని అంటాడు. ఏంటి, నేను సారీ చెప్పాలా? అది కూడా దీనికా? నెవ్వర్, ఛాన్సే లేదు. అయినా నువ్వు చెప్తే నేను వినేదేంటి బే, మర్యాదగా ఇక్కడ నుంచి దొబ్బేయ్ అని అంటాడు. అప్పుడు విశ్వ, అవునా, ఇలా చెప్తే మీరు వినర్రా, తన్నులు పడితే గాని దారికి రారు అని ఒక్కొక్కని చితక్కొడుతూ ఉంటాడు. అలా ఆఖరికి మెయిన్ హెడ్ అయిన వాడి దగ్గరికి వచ్చి, రేయ్ చెప్పరా, మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు, లేకపోతే వీళ్ళలాగే నీకు కూడా పడతాయి అని అంటాడు. అప్పుడు ఆ మెయిన్ హెడ్, రేయ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అని విశ్వ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు విశ్వ, ఏంట్రా నా కాలరే పట్టుకుంటావా అని అంటూ విశ్వ ముందుగా ఒక పంచ్ చేస్తాడు. అప్పుడు వాడు, నన్నే కొడతావా, నేనెవరో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసి కూడా నాపై చేయేస్తావా, అయిపోయావురా నా చేతిలో అని చెప్పి విశ్వను కొడతాడు. అలా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉక్రోషంగా నువ్వా నేనా అన్నట్లు సాగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ హెడ్ తరపున వాళ్ళైతే కొందరు, వాడి ద్వారా అన్యాయంగా సఫర్ అయిన వాళ్ళు ఇంకొందరు, అలాగే విశ్వ తరపున వాళ్ళు ఇంకొందరు, అందరూ కూడా అక్కడ ఉండడంతో ఎవరి తరపున ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ గొడవ తెలిసిన ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి ఆ గొడవని ఆపి వాళ్ళిద్దరిని సపరేట్ చేసి, ఏంటిదంతా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి విశ్వ ఇదంతా, నువ్వేంటి ఇలా గొడవ పడటం ఏంటి అని అంటాడు. అప్పుడు విశ్వ, సార్ వీడు ఆ అమ్మాయిలను మిస్బిహేవ్ చేస్తున్నాడు, అలా చేయకుండా ఆపుదామని చూస్తుంటే గొడవకు దిగాడు సార్ అని చెప్తాడు. అప్పుడు ఆ మెయిన్ హెడ్, ఏంటి సార్, నేనెవరో తెలిసి కూడా వాడు గొడవకు దిగాడు, వాడికి కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి, ఇంకోసారి నా జోలికి వచ్చాడంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు అని చెప్తాడు. అప్పుడు ప్రిన్సిపల్, లేదు నేను చూసుకుంటాను బాబు, మీరు అలాంటివేం డిసిజన్స్ తీసుకోకండి, మీరు వెళ్ళండి బాబు అని అంటాడు. అప్పుడు ఆ మెయిన్ హెడ్, నాకు నచ్చజెప్పడం కాదు, వాడికి చెప్పండి, నాతో పెట్టుకుంటే మళ్ళీ జన్మలో కోలుకోలేడు, అర్థమైందా, చెప్పండి వాడికి అని అంటాడు. ప్రిన్సిపల్, సరే బాబు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి ప్లీజ్ అని చెప్పి ఆ మెయిన్ హెడ్ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ మెయిన్ హెడ్ వెళ్తూ, ఇప్పుడు తప్పించుకున్నా అని అనుకుంటున్నావు కావచ్చు, మళ్ళీ దొరుకుతావు అని రీతు ముఖంపై చున్ని పడేసి వెళ్తాడు. అప్పుడు విశ్వ, ఏంటి సార్ మీరు వాడికి భయపడుతున్నారేంటి, ఆ విధవ అమ్మాయిలను ఇలా ర్యాగింగ్ చేస్తుంటే వాడిని ఫైర్ చేయకుండా ఇంకా ఎందుకు ఉంచారు సార్ కాలేజీలో అని అడుగుతాడు. అప్పుడు ప్రిన్సిపల్, ఏం చేయమంటావు విశ్వ, ఈ విధవలంతా ఇంతే, ఏదో ఒక పనికి మాలిన పని చేయటం, తర్వాత వాళ్ళ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చూయించి మమ్మల్ని భయపెట్టి మా నోళ్ళు మూయించడం, ఇలా కామన్గా జరుగుతూనే ఉంటాయి. వాటిని చూసి చూడనట్లే ఉండటం తప్ప మేము చేసేది ఏమీ లేదు విశ్వ, ఒకవేళ మేము కానీ వాళ్ళని కాలేజ్ నుంచి పంపిస్తే మా కుటుంబాలని రోడ్డు మీదికి లాగుతారు, అందుకే మేమేమి చేయలేక ఇలా నిస్సహాయంగా చూస్తూ ఉంటాం. ఇక అంతకు మించి మేము ఇంకేం చెయ్యలేం విశ్వ, అందుకే నువ్వు కూడా వాడితో గొడవకు దిగకు, వాడసలే మూర్ఖుడు, వాడితో కొంచెం గొడవలకు దిగకు, జాగ్రత్త విశ్వ ఇక అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఆ మెయిన్ హెడ్ ఎవరు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం
మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.